#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సురేష్ సింహాద్రి, సార్ మై స్కాల్ప్ ఏరియా పల్సగా ఉంది బట్ హెయిర్ ఉంది. డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యాను. డాక్టర్ చూసి మినాక్సిల్ అండ్ ఫినాస్టేట్ టాపికల్ కాంపౌండ్ అండ్ టాబ్లెట్స్ ఇచ్చారు. టెస్ట్ ఏమీ సజెస్ట్ చేయలేదు. మై క్వశ్చన్ ఈజ్, రీజన్ తెలియకుండా మెడికల్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయవచ్చా? మొట్టమొదటి మీరు చేసిన మంచి పని ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. మీ డాక్టర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మెడికేషన్ ఇచ్చాడు. అది మినాక్సిల్ ప్లస్ ఫినాస్టేట్ అండ్ టాబ్లెట్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా మెడిసిన్ ఇచ్చినా పర్లేదు. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీకు వస్తున్న డౌట్ ఏంది అంటే టెస్ట్లు ఏమీ చేయలేదు, టెస్ట్ చేయకుండానే మెడికేషన్ ఇస్తే అది వాడాలా వద్దా అని చెప్పి. యూజువల్గా ఎప్పుడైతే మీకు జరుగుతున్న కండిషన్ ఏంటిది అని అర్థం కానప్పుడు, లేకపోతే కొంచెం అర్థమై దానికి ఇంకా కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఏమైనా కావాలి మెడిసిన్స్ ఇచ్చే ముందు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా టెస్ట్లు అనేటువంటివి చేపిస్తాం. ఒకవేళ మిమ్మల్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడే, అంటే మిమ్మల్ని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడే ఇది ఫలానా డిసీజ్ లేదా మీకు వచ్చింది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, బట్టతలకు సంబంధించిన డిసీజ్ అని నిర్ధారించేసుకొని మీ హిస్టరీలో కూడా అది గనక కన్ఫర్మ్ చేసుకున్నారనుకోండి, ప్రత్యేకించి టెస్టులు కొన్నిసార్లు అవసరం లేదు. ఒకవేళ మీకు మెడికేషన్ ఇచ్చిన తర్వాత కూడా హెయిర్ గ్రోత్ అనేటువంటి తక్కువగా ఉంది అంటే ప్రత్యేకించి ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇవాల్యుయేట్ చేసుకొని ఎక్స్ట్రా మెడికేషన్స్ కానీ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు టెస్ట్లు అవి చేస్తూ ఉంటాం. సో ఇది మీ డాక్టర్ ఇవాల్యుయేట్ చేసి రాసిన మెడికేషన్స్ కాబట్టి అది 2 minutes ఇవాల్యుయేట్ చేసినా 20 minutes ఇవాల్యుయేట్ చేసినా ఆ వ్యక్తి అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ రాస్తున్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా మెడికేషన్ వాడుకోవచ్చు.